Hi all, welcome to YCC here with Cricket Chat, and my name is Sahi. Thank you so much for your support and suggestions. In match number 57, it is LSG vs SRH. SRH వాళ్ళు మండే ఆడారు, ట్యూస్డే లేదు, మళ్ళీ వెన్స్డే వాళ్ళకి మ్యాచ్ ఉంది వెసెస్ లక్నోతో. ఇద్దరు కూడా ఒక జామ్లో ఉన్నారు, ఒకే పొజిషన్లో అండ్ ఒక స్ట్రగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. రెండు టీమ్స్ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచెస్ ఓడిపోవడం కాదు, విత్ హ్యూజ్ మార్జిన్ ఓడిపోయారు. లక్నో ఏమో కేకేఆర్ మీద అండ్ సన్ రైజర్స్ ఏమో ముంబై మీద. సో ఇద్దరు 11 మ్యాచెస్ ఆడారు, 6 wins. సన్ రైజర్స్ హ్యాస్ బెటర్ రన్ రేట్ కంపేర్ టు ఎల్ఎస్జి, సో వాళ్ళు 4th పొజిషన్లో ఉన్నారు అండ్ లక్నో ఈజ్ ఇన్ 5th పొజిషన్. సో మ్యాక్సిమం వీళ్ళ ఐదుగురిలోనే ఉంటారు. ఐ మీన్ చెన్నై, సన్ రైజర్స్, లక్నో, వీళ్ళ ముగ్గురులోనే ఇద్దరు క్వాలిఫై అవుతారు. ఆల్రెడీ కేకేఆర్ అండ్ రాజస్థాన్ ఆర్ క్వాలిఫైడ్, అందులో డౌటే లేదు. సో ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ చూస్తే సన్ రైజర్స్కి నిజంగా ఫేవర్గా లేదు రికార్డ్. 3 మ్యాచ్లు ఆడారు మొత్తం ఈ రెండు టీమ్స్, 3 కూడా లక్నో నెగ్గింది. అండ్ ఈ సీజన్ ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు మ్యాచ్ ఆడలేదు, ఇదే ఫస్ట్ మ్యాచ్. 3 కూడా లక్నో నెగ్గింది, ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు సన్ రైజర్స్. సన్ రైజర్స్ హై స్కోర్ ఈజ్ 182 ఆన్ లక్నో, లో స్కోర్ ఈజ్ 121. అండ్ లక్నో హై స్కోర్ ఆన్ సన్ రైజర్స్ ఈజ్ 185, లో స్కోర్ ఈజ్ 127. అండ్ లాస్ట్ ఇయర్ ఒకసారి చూద్దాం వీళ్ళిద్దరికి జరిగిన మ్యాచ్. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరికి 2 మ్యాచ్లు జరిగితే 2 లక్నో నెగ్గింది, 2 కూడా లో స్కోరింగ్ గేమ్స్. ఎస్, 2 కూడా లో స్కోరింగ్ గేమ్సే. రెండిట్లో కూడా ఒకటే లో స్కోరింగ్, అది 180 వెళ్ళింది. ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ జస్ట్ 121 రన్స్ కొట్టారు. అమల్ప్రీత్ సింగ్ ఒక్కడే 31 అండ్ రాహుల్ త్రిపాఠి 34. మిగతా వాళ్ళందరూ మార్కరమ్, బ్రూక్, అగర్వాల్, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అండ్ వాళ్ళ బౌలర్స్లో కృణాల్ పాండ్యా వాజ్ ద బెస్ట్ బౌలర్, 18 for 3. అండ్ అమిత్ మిశ్రా ఆడించారు వాళ్ళు, 23 for 2. అండ్ బిష్నాయ్ 16 for 1. వాళ్ళ స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు అండ్ దే రిస్ట్రిక్టెడ్ దెమ్ టు 121. అండ్ లక్నో జస్ట్ చేజ్డ్ ఇట్ ఇన్ 16 ఓవర్లు, 16 ఓవర్స్లో వాళ్ళు కొట్టిపడేశారు. రాహుల్ 35, కృణాల్ పాండ్యా 34 అండ్ చివరిలో పురన్ ఒక 6-4తో జస్ట్ ఫినిష్. అండ్ వాళ్ళ బౌలర్స్, సన్ రైజర్స్ బౌలర్స్లో ఆదిల్ రషీద్ 23 for 2 అండ్ ఉమ్రాన్ మాలిక్ 22 for 1. మిగతా వాళ్ళందరూ 120 కదా టార్గెట్, జస్ట్ మామూలుగానే చేసి పట్టేశారు. అండ్ సెకండ్ మ్యాచ్ హైదరాబాద్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 182 స్కోర్ చేశారు. ఇక్కడ కూడా అమల్ప్రీత్ ప్లేడ్ 36, మార్కరమ్ 28 అండ్ క్లాసన్ చివరిలో 47. అండ్ కృణాల్ పాండ్యా అగైన్ ది బెస్ట్ బౌలర్, 24 for 2. కృణాల్ పాండ్యాతో జాగ్రత్తగా ఉండాలి ఎస్ఆర్హెచ్ బిగ్ హిట్టర్స్, పర్టికులర్లీ క్లాసన్ మొన్న మ్యాచ్ కూడా చాలాకి అయిపోయాడు పీయూష్ చావ్లాకి. సో క్లాసన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ లక్నో చేజ్డ్ ఇట్. లక్నో సింపుల్గానే జస్ట్ 19 ఓవర్స్లో విత్ లాస్ ఆఫ్ 3 wickets చేస్తారు. స్టోయినిస్ 40, పూరన్ 44 అండ్ ప్రేరక్ మన్కడ్ 64. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో గ్లెన్ ఫిలిప్స్కి ఒక వికెట్ వచ్చింది అండ్ మయాంక్ మార్కండే ఒక వికెట్ అండ్ అభిషేక్ శర్మ ఒక వికెట్ తీశారు. సో ఇది లాస్ట్ ఇయర్ ఇంకా చాలా బ్యాడ్ రికార్డ్ ఉంది సన్ రైజర్స్కి. బట్ అప్పటి టీంకి ఇప్పటి టీంకి చాలా తేడా ఉంది. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, సో చూడాలి హౌ దే పర్ఫామ్. అండ్ ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఎవరు నెగ్గితే వాళ్ళ పొజిషన్ కాస్త బెటర్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మిగతా ఆడిన 2 మ్యాచ్లు నెగ్గాలి, నెగ్గిన వాళ్ళు మిగతా 2 మ్యాచ్ల్లో ఒకటి నెగ్గినా చాలు. సో అలా అయిపోతుంది సిచ్యువేషన్. సో ఈ మ్యాచ్ ఇస్ వెరీ క్రూషియల్ ప్లే ఆఫ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ స్క్వాడ్స్, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎందుకని నాకు దే ఆర్ నాట్ యూజింగ్ స్పిన్ ప్రాపర్లీ. వాళ్ళు స్పిన్ మీద అసలు ఫోకస్ చేయట్లేదు.
అండ్ దే బ్రాట్ మ్యాక్రో జెన్సన్ తీసుకొచ్చారు కానీ చితగొడుతున్నారు మ్యాక్రో జెన్సన్ని. మరి వీళ్ళు మార్క్రమ్ పక్కన పెట్టి మరి మ్యాక్రో జెన్సన్ ఆడిస్తున్నారు. మార్క్రమ్ ప్లేస్లో ఎవరిని తీసుకొస్తున్నారు? మయాంక్ అగర్వాల్ని. ఫస్ట్లో 2 మ్యాచ్లు అమర్ప్రీత్ని తీసుకొచ్చారు, ఫెయిల్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ని తీసుకొచ్చాడు, మయాంక్ కూడా ఫెయిల్ అయ్యాడు. సో అది చూడాలి ఈ మ్యాచ్. మరి ఏమైనా మార్క్రమ్ తీసుకొస్తారా లేకపోతే గ్లెన్ ఫిలిప్స్ని తీసుకొస్తారా? బికాస్ గ్లెన్ ఫిలిప్స్ కెన్ బౌల్. మీకు ఆల్రెడీ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ప్యాట్ కమిన్స్, భువీ, నటరాజన్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మీరు యువర్ యూజింగ్ యూ కెన్ యూజ్ జయదేవ్ ఉనద్గఢ్. సో యూ కెన్ బ్రింగ్ గ్లెన్ ఫిలిప్స్ ఆర్ మార్క్రమ్ బ్యాక్ అనుకుంటున్నాను నేను. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ ప్లేస్లో దే మైట్ బ్రింగ్ ఒక ఫారెన్ ప్లేయర్, మ్యాక్రో జెన్సన్ తీసేసి. నితీష్ రెడ్డి, క్లాసన్, సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ అండ్ జయదేవ్ ఉనద్గఢ్. ఇది అనుకుంటున్నాను. ఇవి ఒక్క చేంజ్ చేయొచ్చు వీళ్ళు. అండ్ ఎల్ఎస్జికి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అండ్ ఎల్ఎస్జిలో ఐ హ్యాడ్ అ కంప్లైంట్ ఆఫ్ యాస్టన్ టర్నర్ని ఎందుకు ఆడిస్తున్నారు వీళ్ళు, నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్. అండ్ దే ఆర్ యూజింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ హర్షిన్ కుల్కర్నీని ఓపెనింగ్ పంపుతున్నారు. ఇది చాలా క్రూషియల్ మ్యాచ్. సో ఇక్కడ బెటర్ యూ బ్రింగ్ యువర్ బెస్ట్ బ్యాట్స్మెన్ కైల్ మేయర్స్ కానీ ఇఫ్ డికాక్ ఈస్ ఫిట్ బ్రింగ్ డికాక్ని తీసుకొచ్చేయండి, లేకపోతే కైల్ మేయర్స్ని తీసుకురండి. కైల్ మేయర్స్ మీకు ఒక 2 ఓవర్లు కూడా ఇస్తాడు. సో ఇట్ ఈస్ బెటర్ యూ బ్రింగ్ కైల్ మేయర్స్. నవీన్ ఉల్హాక్ ఈస్ బౌలింగ్ వెల్. ఆ ప్లేస్ గురించి మీరేమీ వర్రీ అవ్వక్కర్లేదు. ఓన్లీ యాస్టన్ టర్నర్ ఒక్కడే. మరి మిడిల్ ఆర్డర్ మీకు బ్యాటింగ్ బాగానే ఉంది కదా. పురాన్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో, బదోని ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు. మరి వై యూ నీడ్ యాస్టన్ టర్నర్ ఇన్ ద మిడిల్? ఒకవేళ మీకు గనక కైల్ మేయర్స్ వస్తే మీరు మార్కస్ స్టోయిన్స్ అవసరం అయితే ఇంకో పొజిషన్ కిందకి దింపొచ్చు. బట్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్. చూడాలి ఇదే టీంతో వెళ్తారా, ఈ చేంజ్ చేస్తారా లేదా అని. కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయిన్స్, దీపక్ హూడా, నిక్లస్ పురన్. టర్నర్ ప్లేస్లో నేను అంటున్నాను బెటర్ బ్రింగ్ కైల్ మేయర్స్ అంతే. అండ్ ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, రవి బిష్నాయ్, నవీన్ ఉల్హాక్, మోషిన్ ఖాన్, యష్ ఠాకూర్ అండ్ హర్షిన్ కుల్కర్ నేను ఆడించండి, ఓకే. బట్ బెటర్ యూ బ్రింగ్ యాస్టన్ టర్నర్. బౌలింగ్ కూడా ఏమీ వేయట్లేదు కదా, ఓన్లీ ఆ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. అండ్ అతను గొప్ప T20 బ్యాట్స్మెన్ కూడా కాదు, అసలు 90 కూడా లేదు T20 స్ట్రైక్ రేట్ యాస్టన్ టర్నర్కి. సో ఇది వీళ్ళకి వీళ్ళనో మయాంక్ యాదవ్ వాజ్ రూల్డ్ అవుట్. అండ్ దేవదత్ పడిక్కల్ ఫామ్ అనేది కంప్లీట్ ఫెయిల్యూర్ ఈ IPL దేవదత్ పడిక్కల్. సో వీళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అండ్ స్టాట్స్ చూస్తే ఫర్ SRH ట్రావిస్ హెడ్, ఎప్పుడు చెప్పేదే ట్రావిస్ హెడ్ లీడింగ్ ద చార్ట్, 10 మ్యాచెస్ 444 runs. ట్రావిస్ హెడ్ ఒక్కడు అవుట్ అయ్యాడంటే మిగతా టీం అంతా ప్యానిక్ అయిపోతుంది. చూడండి మీరు SRH చూడండి, ప్రతి మ్యాచ్ చూడండి ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయిన మ్యాచ్. మన ముంబైలో కూడా ట్రావిస్ హెడ్ 48 దగ్గర ఎక్కడ అవుట్ అయ్యాడు అంతే. ఇంకా ఆ తర్వాత కంప్లీట్ చోకింగ్. చావ్లా అండ్ హార్దిక్ పాండ్యా వచ్చి కంప్లీట్ రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళ మిడిల్ ఆర్డర్, ఇంక్లూడింగ్ క్లాసన్ కూడా ఫ్రీగా స్కోర్ చేయలేదు. అండ్ అభిషేక్ శర్మ కూడా ఫ్రమ్ ఒక 3-4 మ్యాచెస్ నుంచి అంత ఫ్రీగా లేడు. ఈజ్ నాట్ దాట్ అగ్రెసివ్. చూడాలి హౌ దే ప్లే. అండ్ ఎందుకంటే పిచ్చెస్ స్లో డౌన్ అవడం వల్ల వాళ్ళ అగ్రెసివ్ ఇంటెంట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ ఇన్ బౌలింగ్ ఇట్ ఈస్ నటరాజన్ ఫర్ SRH, 9 matches 15 wickets. అండ్ ప్యాట్ కమిన్స్ 11 matches 13 wickets. ప్యాట్ కమిన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. అండ్ భువీ కూడా 11 matches 9 wickets. బట్ వీళ్ళు ముగ్గురు కూడా ఎకానమీ 9 ఉంది. నటరాజన్ది, ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ ముగ్గురిది కూడా దే వాజ్ 9. మయాంక్ మార్కండే 7 మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు. అఫ్కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఈజ్ అ వికెట్ టేకర్. బట్ మీరు ఎందుకని మయాంక్ మార్కండే కంప్లీట్గా పక్కన పెట్టేశారు? ఐ డి నాట్ అండర్స్టాండ్. పిచ్చెస్ స్లో డౌన్ అయినప్పుడు యూఆర్ నాట్ యూజింగ్ స్పిన్. నాకు ఇదే అర్థం కావట్లేదు వీళ్ళ గేమ్ ప్లాన్. అండ్ ఫర్ లక్నో యష్ ఠాకూర్ దే బెస్ట్ బౌలర్, 9 matches 11 wickets. అండ్ నవీన్ ఉల్హాక్ ఈజ్ సూపర్. 7 మ్యాచ్లు ఆడాడు నవీన్ అండ్ 10 వికెట్లు తీశాడు. సో
ఐ థింక్ మోషన్ ఖాన్ మరి నా ఇంజురీ అయింది కదా, కన్కషన్. మా మోషన్ ఖాన్ గురించి చెప్పడం మర్చిపోయాను నేను. ఐ థింక్ మోషన్ ఆడతాడు లేదో డౌటే, ఎందుకంటే ఆ కన్కషన్ పెళ్ళమని తగిలింది అబ్బా ఈ జా వెళ్ళి గ్రౌండ్కి తగిలింది. మరి ఈజీ ఫిట్ ఆర్ నాట్ మనకు తెలియదు. మోషన్ లేకపోతే మరి వాళ్ళు దే షుడ్ గో ఫర్ అనదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. అండ్ ఇన్ బ్యాటింగ్ ఇట్ ఈస్ కేఎల్ రాహుల్ ఫర్ ఎల్ఎస్జి. టాప్లో రాహుల్ ఆడితే దే ఆర్ సర్వైవింగ్. 11 మ్యాచెస్ 431 రన్స్ కేఎల్ రాహుల్. స్టాయినిస్ కూడా 2 మ్యాచ్లు సింగిల్ హ్యాండెడ్తో నెగ్గించాడు. 11 మ్యాచెస్ 352 రన్స్. అండ్ నిక్లెస్ పూరన్. సో ఇది రెండు టీమ్స్ కూడా కొంచెం ఆఫ్ బ్యాలెన్స్ అయినాయి. దే ఆర్ స్ట్రగ్లింగ్. బట్ రెండు టీమ్స్ కి చాలా క్రూషియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ నెగ్గిన వాళ్ళు కాస్త రిలాక్స్ అవ్వచ్చు, కాస్త వాళ్ళ మీద ప్రెషర్ తగ్గుద్ది. బట్ ఓడిపోయిన వాళ్ళకి ఇట్ విల్ బీ ఈవెన్ మోర్ ప్రెషర్, అందులో అలాంటి సందేహం లేదు. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ మ్యాచ్ హైదరాబాద్లో అనుకుంటా. ఎస్, హైదరాబాద్లో విన్నింగ్ ఛాన్సెస్ ఐ సమ్హౌ ఫీల్ SRH. SRH has more winning chances compared to LSG. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.